ఏపీ ప్రభుత్వం కొత్తగా స్పౌస్ పెన్షన్‌లనేవి మే 1 తేదీన అయితే అందిస్తామనైతే చెప్పింది. కాకపోతే మే 1 తేదీన కొత్తగా ఎవరైతే స్పౌస్ పెన్షన్‌కి అర్హత పొందారో వారి పేర్లయితే రాలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం కారణం చెప్తుందంటే, మొత్తం స్పౌస్ పెన్షన్‌కి అర్హత పొందిన వారు 90,000 వరకు ఉన్నారు. కాకపోతే వారిలో ఇంకా 30,000 మంది ఈ అర్హత ఉన్నా సరే పెన్షన్‌కి అప్లై చేసుకోలేకపోయారు. వారికి కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో వారు కూడా పెన్షన్‌కి అప్లై చేసుకున్న తర్వాతే. అంటే ఇంకా 30,000 మంది మిగిలిపోయారు అప్లై చేసుకోకుండా అని చెప్పాను కదా! ఆ 30,000 మందికి కూడా సచివాలయాల్లో వారి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, వారి ఆధార్ కార్డు, వారి భర్త యొక్క ఆధార్ కార్డు ఇలా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి వారికి కూడా పెన్షన్ అప్లై చేసిన తర్వాత వారిలో ఎవరైతే అర్హులున్నారో వారిని కూడా ఎలిజిబుల్ చేసి ఇలా ఇంతకు ముందే ఎలిజిబుల్ అయిన వారిని ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఎవరికైతే ఎలిజిబుల్ అయ్యారో వీరందరికీ కలిపి మే మొదటి వారంలో కొత్తగా ఈ స్పౌస్ పెన్షన్ అనేది అందరికీ కలిపి అయితే అందిస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. అంటే ఏంటంటే ఈ స్పౌస్ పెన్షన్‌కి దాదాపు 89,000కి పైగా అర్హులైతే ఉన్నారు కదా! వారందరూ కూడా అప్లై చేసిన తర్వాత అందరికీ కలిపి ఒకేసారి ఈ స్పౌస్ పెన్షన్ అయితే అందిస్తామని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకోసమే వారందరూ అప్లై చేసిన తర్వాత మే మొదటి వారంలో వారందరికీ కూడా పెన్షన్ అమౌంట్ అనేది అందివ్వనున్నారు. ఇక మరొక విషయం ఏంటంటే ప్రతి నెల కూడా 1 తేదీన పెన్షన్ అమౌంట్ తీసుకోకపోతే ఆ అమౌంట్ అనేది తర్వాత రోజైతే అందిస్తారు. అంటే 2 తేదీన అయితే అందిస్తారు. కాకపోతే ఈ నెల మట్టుకు అంటే మే నెల మట్టుకు ఎవరైతే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలున్నారో వారికి మాత్రం మే 2వ తేదీన కాకుండా మే 3వ తేదీన అయితే అమౌంట్ అయితే అందివ్వనున్నారు. అంటే మే 1వ తేదీన ఎవరైతే పెన్షన్ అమౌంట్ తీసుకోలేకపోయారో వారందరికీ కూడా తిరిగి మే 3వ తేదీన అయితే ఆ పెన్షన్ అమౌంట్ అయితే అందివ్వనున్నారు. ఎందుకంటే మే 2వ తేదీన నరేంద్ర మోదీ గారు అయితే రాజధాని ప్రాంతానికి రావడం వల్ల ఆ రోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసే అధికారులందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి, అలాగే కొంతమంది ప్రజలు కూడా అక్కడే ఉంటారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో వారందరికీ కూడా 2వ తేదీన అమౌంట్ ఇవ్వడం కుదరదు కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ అమౌంట్ అనేది మే 2వ తేదీన కాకుండా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే మే 3వ తేదీన అయితే అందివ్వనున్నారు.